లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డికి టచ్ లోకి వెళ్తున్నారు. ఇది గులాబీ క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. అభివృద్ధి పనుల కోసమే తమ ఎమ్మెల్యేలు సీఎం ను కలుస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ సెగ్మెంట్ల వారీగా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని సచివాలయంలో కలవటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారటం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. గొప్ప నేత ఎన్టీ రామారావుకే ఓటమి తప్పలేదని, టీడీపీ పార్టీని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్. ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదని నేతలకు భరోసా కల్పిస్తున్నారు. కేసీఆర్ ధైర్యం చెప్తున్నా క్యాడర్లో అదో ఆందోళన కొనసాగుతోంది. పార్టీ నేతలు సీఎం రేవంత్ ని వరుస పెట్టి కలుస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు వరుసగా సీఎం రేవంత్ ను కలిశారు. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా ముఖ్య నేతలతో సమావేశాలు పూర్తి చేశారు కేసీఆర్. మరికొన్ని సెగ్మెంట్లకు స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం ను ఇప్పటికే కలుస్తున్నా ఇక ముందు కలవబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీల సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీకా లేక కాంగ్రెస్ కి ఇస్తారా, లేదంటే ఎన్నికల ఫలితాల వరకు సైలెంట్ గా ఉంటారా అనే చర్చ క్యాడర్ లో మొదలైంది. ఇక బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల పొత్తుతో బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిర్పూరు కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన పలువురు ముఖ్య నేతలు మొన్న కేసీఆర్ సమావేశంలోనే పొత్తుపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఏం జరగనుంది అన్నది ఆసక్తిగా మారింది.